హాయ్ నమస్తే అండి, నేను ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ మదనపల్లి అండి. సో ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి కానీ మన వ్యూవర్స్ కానీ అంటే మన కస్టమర్కి అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఏమంటే మనము దీపావళి శుభాకాంక్షలు తెలుపుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ వీడియో పెడదాం అనుకుంటా, కొంచెం లేట్ అయిపోయింది. సో ఈ రోజు దీపావళి సందర్భంగా మీకు ఒక మంచి బండితో అయితే రావడం అయితే జరిగింది. బండి ఏది కాదు, క్రిస్టా అండి, ఇన్నోవా క్రిస్టా 2016 మోడల్ వి వర్షన్ 8 సీటర్ అనమాట. బండి చాలా బాగుంటుంది. నంబర్ కూడా మంచి ఫ్యాన్సీ నెంబర్ అనమాట. ఇంకా బండి గురించి మాట్లాడుకుంటే వైట్ కలర్ అండి, వైట్ కలర్ సెకండ్ ఓనర్ అనమాట. AP03 లోకల్ సింగిల్ అంటే లోకల్ ఓనర్ ఉన్నారు, సింగిల్ ఇన్వాయిస్ ఉన్నారు. అక్కడ నుంచి వాళ్ళ ఫ్రెండ్ది మారింది బండి దగ్గర. సో సెకండ్ ఓనర్ బండి పరంగా చూసుకుంటే ఎవరైనా తీసుకుంటే కూడా థర్డ్ ఓనర్ అవుతారు. ఇంకా డీటెయిల్స్ విషయానికి వస్తే 1,92,000 అయితే తిరిగింది. కంప్లీట్లీ సర్వీస్ రికార్డ్ ఉందండి. టోటలీ కంప్లీట్గా మనకు తిరుపతి హర్ష టయోటా తిరుపతి షోరూంలోనే రికార్డ్ ఉంది. అండ్ ఇంకోటి ఏమంటే ఫ్రెష్ సర్వీస్ అండి, ఆయిల్ సర్వీస్ అయితే మనోళ్ళు ఫ్రెష్ ఆయిల్ సర్వీస్ అయితే చేయించడం అయితే జరిగింది. ఇంకా టైర్స్ విషయానికి వస్తే టైర్స్ చూసుకోవచ్చు. టైర్స్ ముందర అపోలో టైర్స్ 2 ఫుల్ టైర్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూసుకుంటే 70% టైర్స్ అనేది ఉన్నాయండి. ఇంకా బండి క్వాలిటీ అంటారా, క్వాలిటీ చాలా బాగుంటుంది. పర్ఫార్మెన్స్ బాగుంటుందండి. బండి గురించి మెయిన్ మనం మాట్లాడుకుంటే పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఇంకా ఈ ఫుట్ రెస్ట్ చూసుకుంటే ఫుట్ రెస్ట్ కూడా ఎక్స్ట్రా ఫుట్ రెస్ట్ వేసినారు. అండ్ లోపల ప్రత్యేకంగా మనం ఇంటీరియర్ గురించి మాట్లాడుకోవాలండి. ఇంటీరియర్ ఇంచు మాట్లాడుకోవాలా. సో సీట్ కవర్స్ అండి మెయిన్ ఏమంటే మీరు ఒక్కసారి బ్యాక్ సైడ్ చూసుకోండి. ఫస్ట్ సీట్ కవర్స్ అనేది ఇక్కడ చూసుకుంటే మీకు కూడా అర్థమవుతుంది. కాంబినేషన్ వైట్ కలర్ కి కాంబినేషన్ సీట్ కవర్స్ చూసుకుంటే మనకు క్రీమ్ కలర్ సీట్ కవర్స్ వేయడం అయితే జరిగింది. సో అట్ టైం దాంతో పాటు ఇక్కడ చూసుకుంటే మ్యాట్స్ అండి, 7D మ్యాట్స్ అనమాట. 7D మ్యాట్స్ కూడా మనకు క్రీమ్ కలర్లోనే వేస్తున్నారు కాంబినేషన్ అయితే కనుక. సో దాంతో పాటు ఏమవుతుందంటే మనకు ఫ్రంట్ సైడ్ మనకు అఫీషియల్ లుక్ కోసం మన వాళ్ళు అయితే కనుక 2 చూసుకోవచ్చు. ఇక్కడ 2 వైట్ కలర్ టవల్స్ అయితే వేయడం అయితే జరిగింది. ఎందుకంటే మనకు వైట్ బండికి ఎప్పుడు కానీ టవల్స్ వేసినామంటే చాలా గ్రాండ్ లుక్గా ఉంటుంది బండి అయితే కనుక. ఇంకా రీడింగ్ అంటారా, రీడింగ్ విషయానికి వస్తే రీడింగ్ కూడా ఒకసారి చూపిస్తారండి. సో రీడింగ్ విషయానికి వస్తే 1,92,000 అయితే తిరిగింది. సో ఆయిల్ సర్వీస్ ఫ్రెష్గా అయిందండి. ఆయిల్ సర్వీస్ అయ్యి ఒక 100 కిలోమీటర్లు కూడా పోలేదు బండి అయితే కన్నా. సో ఆయిల్ సర్వీస్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఆయిల్ సర్వీస్ కూడా మనం ఎప్పుడు చేపించినాం ఏమనేది ఇక్కడ మొత్తం ట్యాగ్లో ఉంటుందన్నమాట. ఇంకా ప్లేయర్ విషయానికి వస్తే ప్లేయర్ అన్ని షోరూమ్లో ఉంటాయి. బండి నేను చెప్తాను కదా, ఒక అంటే మీకు ఒక లెవెల్లో ఉంటుందండి బండి అయితే కన్నా. ఇంకా ఇవి అండి మెయిన్ చెప్పాలంటే డోర్ ప్యాడ్స్కి వచ్చే ఇవి కూడా లాస్ట్ మనము రెగ్జిన్లో వేయించడం అయితే జరిగింది. అంటే షేడ్ అయిపోయింటే ఇవి కూడా కొత్త వేయించినాం అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. బండి అయితే చాలా క్లారిటీగా ఉంటుందండి బండి అయితే కన్నా. ఇంకా ఇంటీరియర్ అంటారా, ఇంటీరియర్ ఒకసారి రూఫింగ్ కూడా చూసుకోండి. రూఫింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది బండికి అయితే కన్నా. ఇంకా నంబర్ గురించి మాట్లాడుకోవాలి. నంబర్ చెప్తే కదా AP03 లోకల్ పాసింగ్ బండి. ఇంకా నంబర్ రండి ఫ్యాన్సీ నెంబర్ అనమాట. 3699. మీరు రైజింగ్ అయినా అనుకోండి, ఫ్యాన్సీ అయినా అనుకోండి, ఏమైనా అనుకోండి, బండి అయితే టోటల్ నెంబర్ 9 కూడా వస్తుంది. అండ్ ఇంకోటి ఏమంటే మనకు రైజింగ్ ఉంటుందన్నమాట. ప్రతి దానికి కూడా మనకు ప్లస్ అండి, మైనస్ అంటూ ఏమీ లేదు ఈ బండ్లు అయితే కన్నా. ఇంకా గ్లాస్ విషయానికి వస్తే ఏ ఒక్క గ్లాస్ కూడా మారిండదు. టోటల్గా అన్ని కంపెనీ గ్లాస్లే ఉంటాయి. యాక్సిడెంట్ విషయానికి వస్తే యాక్సిడెంట్ 0.00% యాక్సిడెంట్ ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి బంపర్ అండి, బంపర్ కూడా మనం లేపించారనమాట. కొత్త బంపర్ ఇది. ఎందుకంటే దీనికైతే స్టీల్ బంపర్ వచ్చింది. సో అది తీసేసి బాగా స్టైలిష్గా ఉంటుందని చెప్పి స్టీల్ బంపర్ అయితే వేయించడం అయితే జరిగింది. బండి పరంగా మాట్లాడుకుంటే బండి చాలా బాగుంటుంది. ఇంకోటి ఏమంటే ఎవరైనా దయచేసి ఇంట్రెస్టెడ్ పర్సనే కాల్ చేయండి. ఎందుకంటే టైం పాస్ వద్దండి. ఎందుకంటే ఇట్లా బండ్లంతా టైం పాస్కి అయితే చేస్తే బాగుండదు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి క్వాలిటీ బండి తీసుకోవాలా, మంచి బండి తీసుకోవాలా. ఎందుకంటే బేసిక్గా మనకు వైట్ బండి అనేది చాలా డిమాండ్ మీద నడుస్తూ ఉంటుంది. ఎవరైనా కావాలంటే దయచేసి కాల్ చేయండి, మెసేజ్ చేయండి. అండ్ ప్లీజ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సనే కాల్ చేయండి. ఎందుకంటే టైం పాస్ వద్దండి. ఇంకోటి ఏమంటే ఎవరైనా రేట్ నచ్చితే మీరు రేట్ కూడా మాట్లాడుకోండి. అండ్ ఫైనలైజ్ చేసుకొని అడ్వాన్స్ చేసుకునేకైతే చేసుకోండి. ఎందుకంటే మరి ముఖ్యంగా ఈ జస్ట్ షార్ట్ వీడియో వేస్తానే నాకు చాలా మంది అడిగినారు. సో వాళ్ళ కోసమే ఫుల్ వీడియో వేస్తున్నా. ఈరోజు దీపావళి, ఈరోజు ఫుల్ వీడియో వేస్తున్నా. ఎందుకంటే దీపావళి అని చెప్పి నేను ఆఫర్లు అయితే చెప్పడం లేదు. క్వాలిటీ ఉన్నప్పుడు ఆఫర్లు ఖచ్చితంగా ఉండవు. నేను చాలాసార్లు చెప్పినాను. దీపావళి అంటేనే మనలో ఏమైనా ఆఫర్లు అనుకుంటారు. దీపావళి అంటే ఆఫర్ కాదండి. దీపావళి అంటే మనకు పండుగ వస్తానే ఆఫర్లు లేదు, అదే సండే వస్తానే ఆఫర్లు లేదు, అదే మన దగ్గర ఉండదండి. మ్యాక్సిమం చాలా మంది అడుగుతారు మీ దగ్గర ఆఫర్లు ఉంటాయని చెప్పి. నా దగ్గర ఆఫర్ ఉండవు. క్వాలిటీ ఉంటే ఆఫర్ ఖచ్చితంగా ఉండదు. మనం ఏమి చెప్పుల వ్యాపారం, బట్టల వ్యాపారం అయితే చేయలేదు. మనము ఖచ్చితంగా మనం బండ్ల బిజినెసే చేస్తున్నాము. బండ్లు అనేది ఎప్పుడు కానీ అరగదు, తరగదు. బండి బాగా పెట్టుకుంటే బండి బాగానే ఉంటాయి. సో ఇంకోటి ఏమంటే మనకు లో రీడింగ్ ఉన్నప్పుడు రేట్లు కూడా బాగా జంపుగా ఉంటాయండి. ఎందుకంటే చాలా మంది కస్టమర్లు ఈ మధ్య కాలంలో GST గురించి మాట్లాడుతున్నారు. GST అంటే ఇప్పుడు నేను అనేది ఒక 35 లక్షల బండికి GST తగ్గిందని చెప్పి 35 లక్షలు పోలేం కదా మనము. మన బడ్జెట్ 10 లక్షలు ఉన్నప్పుడు 10 లక్షల బండే కొనాలా. 35 లక్షలు పెట్టి మనం GST తగ్గిందని చెప్పి 35 లక్షలు గెలిపి మన నెత్తి మీద అయితే వేసుకోలేం కదా. అందుకని GST గురించి మాట్లాడుకునేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి అడగాలి మనం కూడా, కస్టమర్ కూడా. ఇంకోటి ఏమంటే మనము చాలాసార్లు ఇటీఎస్ కూడా అడుగుతారు GST అని చెప్పి. సో ఇటీఎస్ GST అడిగాక మనకు అస్సలు సంబంధం ఉండదు. ఎందుకంటే 2019లో ఇటీఎస్ అనేది మనకు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేశాడు. సో అప్పటి నుంచి ఇటీఎసే లేదు. దానికి GST అస్సలు మాట్లాడుకోకూడదండి. ఎందుకంటే
జిఎస్టీ అనేది పక్కన పెట్టండి. మనం షోరూమ్ బండి 2020 అబోవ్ తీసుకునేటప్పుడు జిఎస్టీ గురించి తప్పకుండా దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో 2020 లోపల ఉండే బండ్లు అయితే BS4కి అయితే మరీ ముఖ్యంగా జిఎస్టీ అనేది అప్లై కాదు. ఎందుకంటే మీకు ఈ BS4 బండ్లు అనేది చాలా దొరికేది కష్టం అయిపోయింది. మంచి బండ్లు దొరుకుతాయి. సో మెయిన్ ఇన్నోవా క్రిస్టా కానీ ఇన్నోవా కానీ మంచి బండ్లు ఉంటాయి, చాలా డిమాండ్ ఉంది. అందుకని ఎవరైనా కావాలంటే దయచేసి రండి ఆఫీస్ కాడ ఒక్కసారి విజిట్ చేసుకోండి. ఇంకోటి ఏమంటే రేట్ మాట్లాడుకొని మళ్ళీ ట్రైల్కి పోండి. ఓకే, ఏమైనా ఉంటే కూడా నాకు కాల్ చేసుకోండి, మెసేజ్ చేసుకోండి, అండ్ మా 3 నెంబర్లు కూడా కాల్ చేయండి, మీకు అందుబాటులో ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మా కెమెరామెన్ మాలిక్తో నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.